చిన్నప్పటి నుంచి చూసా 3 తరాలతో శిష్యుడిగా పెరిగా. రాజారెడ్డి గారి కాలం నుంచి, రాజశేఖర్ గారి కాలం నుంచి, జగన్మోహన్ గారి కాలం వరకు 34 సంవత్సరాలుగా రాజశేఖర్ గారి కుటుంబంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా. జగన్మోహన్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, జగన్ అంటే ఒక వ్యవస్థ, జగన్ అంటే ఒక ఎమోషన్, జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ఒక స్థైర్యం, జగన్ అంటే ఒక ధైర్యం. సెలవు. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి. ఎప్పుడో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూశా ఒక డైలాగ్, మీ అందరికీ తెలుసు. ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా, ఏది జల సమూహం, అర్థం కాని పరిస్థితి. సిద్ధానికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపు 4 మాటలు మీతో మాట్లాడదామని మీ ముందుకొచ్చా. 1వ సిద్ధమైంది, 2వ సిద్ధమైంది, 3వ సిద్ధమైంది, ఇది 4వ సిద్ధం జరుగుతా ఉంది. మనం సిద్ధమంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? రా కదలిరా, రా కదలిరా అంటున్నారు. కానీ వచ్చేవాడే కనపడటం లేదు, కథలో రావడమే లేదు. సిద్ధమై ముందుకు వెళ్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనమే చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర